సమావేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. బీఏసీ సమావేశం వివరాలను ఇన్ని రోజులైనా బయటకు చెప్పడం లేదని విమర్శించారు. తుంగలో తొక్కి ఈ ప్రభుత్వం బుల్డౌజ్ చేసుకుంటూ ఈ సభని ముందుకు తీసుకుపోతా ఉంది. సాంప్రదాయం ప్రకారం నిబంధనల ప్రకారం మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగింపు కాగానే బీఏసీ కూర్చోవాలి, బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూర్చొని మరి ఎన్ని రోజులు సభ జరగాలనే పైన చర్చించాలి. అది జరగలేదు. డిసెంబర్ 9వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత బీఏసీ కూర్చోవాల్సిన అవసరం ఉన్నా కానీ కూర్చోకుండా మరి ఆ రోజు మా పార్టీ కార్యక్రమాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బీఏసీ మీటింగ్ పెట్టకుండానే వెళ్ళిపోయినారు. రెండోది, బీఏసీ మీటింగ్ కాగానే మరి బీఏసీలో జరిగినటువంటి మొత్తం మినిట్స్ అన్ని కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి గారు టేబుల్ పైన ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ని ప్రవేశపెట్టాలి. అది జరగలేదు. మరి ముఖ్యమైంది, బీఏసీలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అని మొదట చెప్పాల్సినటువంటి బాధ్యత మరి ఆ బీఏసీలో ఉంటుంది. కానీ బీఏసీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే దాన్ని అర్ధాంతరంగా ముగించేసి ఏదైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ పైన నెట్టేసి